అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 24వ భాగం. రచయిత జంపాని శివగారు. సార్ ఏంటి మీరు పొద్దు పొద్దున్నే ముద్దు అంటూ టార్చర్ చేస్తున్నారు. ముందు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి. నాకు కిచెన్‌లో పనుందని సంధ్య సీరియస్‌గా చెప్పాలనుకున్నా. విక్రమ్ చూపులకి తనకి మాట రాక తన నోట్లో తానే గొనుక్కుంటూ ఉంటుంది. విక్రమ్ కోపంగా సంధ్య వైపు చూసి ఇప్పుడు నువ్వు ముద్దు పెడతావా లేదా అని అరవడంతో సంధ్య చేసేదేమీ లేక సరే మీరు అరవకండి కళ్ళు మూసుకోండని సంధ్య అంటుంది. విక్రమ్ చురుగ్గా సంధ్య వైపే చూసి, నేను కళ్ళు మూసుకుంటే ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావా? నో, అది జరగని పని. నేను కళ్ళు మూసుకోనని విక్రమ్ అంటాడు. అది కాదండి. నేను నిజంగా అలా అనుకోలేదు. మీరు కళ్ళు మూసుకోండని సంధ్య ఎంత బతిమలాడుతున్నా, విక్రమ్ నేను కళ్ళు మూసుకోనంటే, మూసుకొని ఎన్ని సినిమాలో చూడలేదు. హీరోయిన్ హీరోని కళ్ళు మూసుకో అని చెప్పి తీరా ముద్దు పెడుతుందని దగ్గరికి వచ్చినట్టే వచ్చి పారిపోవడమని విక్రమ్ అంటాడు. సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపే చూస్తూ, ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను నిజంగా చెప్తున్నానని సంధ్య అంటున్నా కూడా విక్రమ్ అస్సలు సంధ్య మాటల్ని వినిపించుకోడు. సంధ్య తన మనసులోనే రాక్షసుడు. నేను ఇలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటూ ఉన్నా కానీ ఈ దుర్మార్గుడు ముందే నా ప్లాన్ని పసిగట్టేసి ఉన్నాడని విక్రమ్‌ని తన మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను తిట్టుకుంది చాల్లే కానీ ముందు నేనడిగింది ఇచ్చేసేయ్ అని అంటాడు. సంధ్య ఇంకా తప్పదన్నట్టుగా అనిపించి విక్రమ్ దగ్గరికొచ్చినట్టుగానే వచ్చి విక్రమ్‌ని నెట్టి అదిగో మావయ్య వచ్చారు. ఇలా చూస్తే బాగోదని అంటుంది. అవునా? అని ఇటు తిరిగిన విక్రమ్‌కి అక్కడ ధనుంజయ్ గారు కనిపించరు. ఇటువైపు తిరిగి సంధ్య అక్కడ లేకపోవడం చూసి ఎక్కడికి పోతావు నాకు దొరకకుండా అని తనలో తనే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. సంధ్య ఫాస్ట్‌గా మెట్లు దిగి కిచెన్‌లోకి వెళ్లి ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆపకుండా బాటిల్ తాగేస్తుంది. అదురుతున్న తన గుండెల మీద చెయ్యి వేసుకొని, అమ్మో! ఏంటి ఈయన ఇలా తయారవుతున్నారు అని అనుకుని బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో పడిపోతుంది. ఇంతలో విక్రమ్ సంధ్య వెనకగా వచ్చి దాన్ని హత్తుకోవడం తెలిసి అలాగే బిగుసుకుపోయి ఉంటుంది. విక్రమ్ సంధ్య చెవిలో ఇంకా ఎంతసేపు ఇలా స్టాచ్యూలా ఉంటావు? దోస మాడిపోతుందని విక్రమ్ చెప్పడంతో సంధ్య ఫాస్ట్‌గా పెనం మీద ఉన్న దోసని తీసి ప్లేట్‌లో పెడుతూ విక్రమ్ వైపు తల తిప్పి చూస్తుంది. విక్రమ్ సంధ్య మెడ మీద ముద్దు పెట్టి, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని అది నీ వల్ల కాదులే కానీ, నేను అడిగిన దానికి ఇందాక మిస్ అయిన ముద్దు ఇప్పుడు కావాలి నాకు అని అంటూ విక్రమ్ అంటుంటే, ప్లీజ్ అండి నేను వంట చేస్తున్నాను కదా! కావాలంటే మీకు తర్వాత ఇస్తానులే. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మామయ్య గారు చూస్తే బాగోదని అంటుంది సంధ్య. విక్రమ్ సంధ్య నడుము చుట్టూ 2 చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కుంటూ, నిజమా? సరే అయితే నువ్వు తర్వాత ఇవ్వు. నేను ఇప్పుడే ఇచ్చేస్తా అని విక్రమ్ సంధ్య పెదాలను అందుకోబోతున్న టైంకే కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారబ్బా! అని అనుకుని విక్రమ్ విసుగ్గా పక్కకి వెళ్ళడంతో సంధ్య నవ్వుతూ టిఫిన్ ప్రిపేర్ చేయడంలో పడిపోతుంది. లోపలికి వచ్చిన కిట్టుని ఇంకా సుప్రియని చూస్తూ ఉంటాడు విక్రమ్. కిట్టు, హాయ్ బావగారు ఎలా ఉన్నారు? అని పలకరించడంతో విక్రమ్ చిన్న నవ్వుతో బావున్నానని తల ఊపుతాడు. పక్కనే ఉన్న సుప్రియ, అన్నయ్య అంటూ విక్రమ్‌ని సైడ్ హగ్ చేసుకుంటుంది. విక్రమ్ సుప్రియ తల నిమిరి ఎలా ఉన్నావురా? ఇప్పుడు నీ హెల్త్ బావుందా? అని లాలనగా అడుగుతాడు. హా! అన్నయ్య చాలా బావుంది. ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చానని సుప్రియ అంటుంది. సరే రండి లోపలికి అని అంటూ విక్రమ్ వాళ్ళని కూర్చోమని చెప్పి సుప్రియ వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి సంధ్యని పిలుస్తాడు విక్రమ్. కిట్టు, వద్దు బావగారు, ఆ అక్క ఎక్కడుందో చెప్పండి. నేనే వెళ్లి తనని కలుస్తాను అని కిట్టు అనడంతో, అదిగో మీ అక్క కిచెన్‌లో టిఫిన్ ప్రిపేర్ చేస్తోంది అని చూపిస్తాడు. ఎంత వద్దని చెప్పినా వినదు కదా అని అంటూ విక్రమ్ అసహనంగా అంటూ ఉంటాడు. పాపం మా విక్రమ్ బాబుకి కిస్ మిస్ అయిన ఫీల్‌లో ఉన్నాడులే. అందుకే అలా అసహనంగా అంటున్నాడు. సరే మీరు మాట్లాడుతూ ఉండండి బావగారు. నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అని కిట్టు సంధ్య దగ్గరికి వెళ్ళి తన కళ్ళు మూస్తాడు. కిట్టు చేతి స్పర్శ తెలిసిన సంధ్య నవ్వుతూ కిట్టు అని అంటుంది. అక్క నన్ను గుర్తుపట్టావా అని అంటాడు. నా తమ్ముడిని నేనెలా మర్చిపోతానురా అని ఏంటిలా సడన్ సర్ప్రైజ్ అంటూ కిట్టుతో మాటల్లో పడిపోతుంది. అక్క నీతో ఒక విషయం చెప్పాలి. అలాగే నేను నీకొకరిని పరిచయం కూడా చేయాలని కిట్టు అంటాడు. అవునా? అని ఆశ్చర్యపోతూ సంధ్య ఎవర్రా ఇంతకీ అమ్మాయా? అబ్బాయా? అని అడుగుతుంది.
ఆట పట్టిస్తూ, "అమ్మాయి అక్క, నేను తనని ప్రేమించానని" కిట్టు చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంగా, "ఇదెప్పటినుంచిరా? నాకింతకు ముందు ఎప్పుడు చెప్పలేదని" అనుమానంగా అంటుంది సంధ్య. "అంటే అక్క, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను నీకు తన గురించి చెప్పలేదు అని మా మధ్య క్లియర్ అయ్యాయి ఇప్పుడు. అందుకే నీకు ఈరోజు తనని పరిచయం చేయడానికే తీసుకొచ్చానని" సంధ్యకి చెప్తాడు. అవునా! సరే అయితే పద, టిఫిన్ రెడీ అయ్యింది. అందరూ తినేసి మాట్లాడుకుందామని సంధ్య కిట్టుని, ఇంకా విక్రమ్ వాళ్ళని, ధనుంజయ్ గారిని పిలిచి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. విక్రమ్ సుప్రియని కూడా తినమని చెప్పడంతో సుప్రియకి తినాలని లేకపోయినా విక్రమ్ చెప్పాడని తప్పక టిఫిన్ తింటుంది. సంధ్య సుప్రియ వైపు చూసి చాలా లక్షణంగా ఉందని అనుకొని కిట్టు వైపు చూసి సూపర్‌గా ఉందమ్మాయి అని చెప్తుంది. విక్రమ్ సుప్రియతో మాట్లాడుతూ, అవునురా, భాను ఏం చేస్తోంది? తనను కూడా తీసుకొని రావాల్సింది. చూసి చాలా రోజులవుతుందని విక్రమ్ అంటాడు. అంటే అన్నయ్య, నేను టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చాను. నేను కావాలంటే భానుని రేపు ఆఫీస్‌లో మీట్ అవ్వమని చెప్తానులే అని అంటుంది. సంధ్యకి సుప్రియ విక్రమ్‌ని అన్నయ్య అని పిలిచినప్పుడు ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటుంది. సంధ్య విక్రమ్ వైపు చూసి ఏంటన్నట్టు అడగటంతో నేను నీకు తర్వాత చెప్తానులే అని కళ్ళతోటి సైగ చేస్తాడు. సంధ్య సరే అన్నట్లుగా అందరికీ టిఫిన్ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్య వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. సంధ్య, ఏమైంది ఇప్పుడు? మీరెందుకింత సీరియస్‌గా చూస్తున్నారని అంటుంది. నీకు వేరే సెపరేట్‌గా చెప్పాలా? నోరు మూసుకొని కూర్చో అని సంధ్య చెయ్యి పట్టుకొని లాగి తన పక్కనే కూర్చోపెట్టుకొని సంధ్యకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. కిట్టుకి మనసులోనే చాలా సంతోషంగా ఉంటుంది. సంధ్య ఇంత గొప్పింటి కోడలయ్యి తన భర్త తనని చిన్న పిల్లలా చూసుకోవడం తనకి చాలా బాగా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి రాజ్యం దగ్గర పడ్డ కష్టాలు ఇక నుంచి మా సంధ్యకి లేవని తన మనసులో విక్రమ్‌కి థాంక్స్ చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేస్తాడు. సుప్రియ విక్రమ్ వైపు చూసి, "అన్నయ్య, ఎవరు ఈ అమ్మాయి?" అని అడగటంతో, "ఈ అమ్మాయి పేరు సంధ్య. నా భార్య అమ్మ. రీసెంట్‌గానే మాకు మ్యారేజ్ అయిందని" విక్రమ్ చెప్తాడు. "అవునా అన్నయ్య? మరి నాకు చెప్పలేదే! నన్ను మ్యారేజ్‌కి ఇన్వైట్ కూడా చేయలేదని" సుప్రియ అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది. "కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయట ప్రపంచానికి తెలియలేదురా, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అయినా ఇప్పుడు తెలిసింది కదా" అని విక్రమ్ అంటుంటే, "నిజంగా వదిన చాలా అందంగా ఉందని" సుప్రియ అంటుంది. సంధ్య సుప్రియ వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. ధనుంజయ్ గారు టిఫిన్ పూర్తి చేసి, "నాకు కొంచెం పనుంది, నేను అలా బయటికి వెళ్ళొస్తానని" చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ టిఫిన్ తినేసి హాల్‌లో కూర్చొనుంటే సంధ్య డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ కోపంగా సంధ్యని పక్కకు తీసుకొచ్చి పనమ్మాయిని పిలిచి డైనింగ్ టేబుల్‌ని క్లీన్ చేయమని చెప్తాడు. సంధ్య విక్రమ్ వైపు చూసి, "ఇప్పుడెందుకు మీరు ఇంతగా కోపం తెచ్చుకుంటున్నారు? నన్ను ఎందుకిక్కడికి తీసుకొని వచ్చారు? నాకు కిచెన్‌లో చాలా పని ఉందని" సంధ్య అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో విక్రమ్ మళ్ళీ సంధ్యని చెయ్యి పట్టి ఆపి తన మీదకి లాక్కుంటాడు. మళ్ళీ సోఫాలో కూర్చోపెట్టి, "నువ్వు ఇక్కడ నిన్ను ఎవరు వచ్చి పని చేయమని చెప్పలేదు. నీకు ఇంట్లో బోరింగ్‌గా ఉంటుందని నేను పోనీలే అని వదిలేసా. అదే నువ్వు వంట మాత్రమే చెయ్యాలి. మిగిలిన పని నువ్వు ఏది చేసినా నేను ఊరుకోనని" విక్రమ్ ఎవరికీ వినిపించకుండా తన చెవిలో వార్నింగ్ ఇస్తాడు. సంధ్య ఇంకా చేసేదేం లేక అలానే అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంతలో కిట్టు, "బావగారు, నేను మీతో ఒక విషయం చెప్పాలని" అంటాడు. విక్రమ్ కిట్టు వైపు తిరిగి ఏంటదని అడుగుతాడు. "అది బావగారు, నేను" అని ఏదో చెప్తూ ఉండగా సుప్రియ కిట్టు వైపు తిరిగి చెప్పొద్దని సైగ చేస్తుంది. "నేను చెప్పేస్తానని" కిట్టు సైగ చేయడంతో సుప్రియ కోపంగా కిట్టుని కొట్టేలా చూస్తూ ఉంటుంది. కిట్టు తనలో తనే నవ్వుకొని, "అదేంటంటే బావగారు, నేను సుప్రియని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని" చెప్తాడు. విక్రమ్ ఆశ్చర్యంగా సుప్రియ వైపే తిరిగి నిజమా అన్నట్టు చూడటంతో, "లేదన్నయ్య, నేను ఇతన్ని ప్రేమించట్లేదని" సుప్రియ అంటుంది. కిట్టు, "లేదు బావగారు, తను కూడా నన్ను లవ్ చేస్తోంది. కాకపోతే మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అందుకే తనలా అంటోందని" కిట్టు కవర్ చేస్తాడు. సుప్రియ కోపంగా, లేదన్నయ్య, అలాంటిదేమీ లేదు. ఇతను ఎవరో కూడా నాకు తెలియదని కిట్టు వైపే కోపంగా చూస్తూ చెప్తుంది. విక్రమ్ ఆశ్చర్యంగా, అదేంట్రా, ఇతను మన ఆఫీస్‌లోనే కదా జాబ్ చేస్తున్నాడు అని అంటాడు. సుప్రియ వైపే చూస్తూ సుప్రియ కోపంగా కిట్టు వైపు చూసి, ఇతను మన ఆఫీస్‌లో వర్క్ చేస్తే నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా అన్నయ్య. పైగా నీకు తెలుసు కదా, నేనెవరిని పెద్దగా పట్టించుకోనని సుప్రియ విక్రమ్‌కి అబద్ధం చెప్తుంది. కిట్టు సుప్రియ వైపు తిరిగి, నిజం చెప్పవే, ఎందుకలా వద్దని చెప్తావు? మనము కాలేజ్ డేస్ నుంచే ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చిన్న గొడవకి అలా మాట్లాడితే ఎలా చెప్పని కిట్టు అంటాడు. సుప్రియ కోపంగా, ఏంట్రా చిన్న గొడవ? నువ్వన్న మాటలు నేను ఎలా మర్చిపోతాననుకున్నావు? నువ్వు నా విషయంలో చేసింది నేనిప్పటికీ మర్చిపోనని సుప్రియ అంటుంది. కిట్టు సుప్రియ వైపు తిరిగి,
అదే నేనెవరో తెలియక తప్పు చేశాను. అది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు నువ్విలా గొడవ పెట్టుకున్నావు అని అంటాడు. నేను గొడవ పడుతున్నానా? నేనసలు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నీకు తెలుసా? నా గురించి నువ్వు తెలుసుకోకుండా నన్ను ఎన్నెన్ని మాటలన్నావు. అయినా నేను నిన్ను యాక్సెప్ట్ చెయ్యాలా? అసలు అది జరగని పని. నువ్వు నన్ను అన్న మాటలన్నీ నేను అలా ఎలా మర్చిపోతాననుకుంటున్నావు? అని సుప్రియ అంటుంది. కిట్టు కోపంగా అయితే ఏంటిప్పుడు? చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను రిక్వెస్ట్ చేయట్లేదు. ఓన్లీ బావగారికి చెప్తున్నాను అంతే. ఇంకోసారి ఎక్కువ చేశావనుకో ఎవరికీ చెప్పకుండా తీసుకొని వెళ్ళి నీ మెడలో తాళి కట్టేస్తా అని కిట్టు బెదిరిస్తాడు. సుప్రియ ఏంటి ఎవరికీ చెప్పకుండా నీకు తాళి కట్టేంత ధైర్యం ఉందా? నాకెవరూ లేరని అనుకుంటున్నావేమో. నాకు మా అన్నయ్య ఉన్నాడని సుప్రియ అంటుంది. నీకు అన్నయ్య అయితే ఏంటి? నాకు ఇప్పుడు తను బావగారంటాడు సుప్రియ. అయితే ఏంట్రా? పెద్ద గొప్ప నాకు మా అన్నయ్య ముఖ్యం. నీకు బావగారైతే నాకు సంబంధమే లేదని సుప్రియ అంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు కోపం తెప్పించావనుకో ఏం చేస్తానో కూడా నాకు తెలియదని కిట్టు అంటుంటే, ఏం చేస్తావురా? ఊరుకుంటున్నాను కదా అని నువ్వనే ప్రతి మాట పడతానని అనుకుంటున్నావా? తోలు తీస్తా అని సుప్రియ బెదిరిస్తుంది. ఏంటే చెట్టంత మగాడిని పట్టుకొని అంత మాట అంటున్నావు? అసలేం తెలుసురా నా గురించి నీకు? అని కిట్టు మాట్లాడుతూ ఉండగా సుప్రియ కోపంగా ఛీ! నీలాంటి వాడితో నాకేంటి డిస్కషన్? నేను నీతో మాట్లాడను. నేను మా అన్నయ్యతో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను అని విక్రమ్ వైపు తిరుగుతుంది. కిట్టు కూడా సుప్రియని చూస్తూ నీకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా మా బావగారికి పర్మిషన్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అంటూ కిట్టు కూడా విక్రమ్ ఉన్న వైపే తిరిగి చూస్తాడు తిట్టుకుంటూ సుప్రియని. విక్రమ్‌ని అక్కడ చూసేసరికి ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో సుప్రియ ముందుగా తేరుకొని అంతా నీ వల్లే. చూడు అన్నయ్య వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్లారో ఏంటో అని అంటుంది సుప్రియ. తిడుతూ. అసలు గొడవ స్టార్ట్ చేసిందే నువ్వు. నీ వల్లే బావగారు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. కనీసం మా అక్కతో కూడా సరిగ్గా మాట్లాడనివ్వలేదు నువ్వు అని సుప్రియ తిడుతూ ఉంటాడు. కిట్టు మనసులోనే అసలు బావగారు వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళు కిట్టు, సుప్రియ గొడవ పడుతున్నప్పుడే విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని రూమ్‌లోకి లాక్కొని వెళ్ళిపోతాడు. విక్రమ్ సంధ్యని రూమ్‌లోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేసి అదే డోర్‌కి సంధ్యని ఆనించి ఫోర్స్‌గా ఆమె పెదవులను అందుకుంటాడు. అప్పటికప్పుడే జరిగిన ఆ సంఘటనకి సంధ్య బిగుసుకుపోయి అలాగే ఉండిపోతుంది. విక్రమ్ సంధ్య పెదవుల మీద చేస్తున్న తీపి గాయానికి సంధ్య శరీరం చిన్నగా కంపిస్తూ ఉంటుంది. 5 నిమిషాలకి సంధ్యకు ఊపిరాడకపోవడంతో విక్రమ్‌ని దూరం జరుపుతూ ఉంటుంది కానీ, విక్రమ్ దూరం జరగకుండా తన ఊపిరిని సంధ్యకు అందిస్తూ ఇంకా ముద్దులోని గాఢతని పెంచుతూ ఉంటాడు. సంధ్యకి ఇంకొక నిమిషం ఊపిరి ఆడదన్నప్పుడు విక్రమ్ దూరం జరిగి సంధ్యని అలాగే హగ్ చేసుకొనుంటాడు. సంధ్య ఊపిరి తీసుకుంటూ ఇప్పుడే ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించిందనుకుని అలాగే విక్రమ్ కౌగిలిలో ఉండిపోతుంది. కొంచెం సేపటికి విక్రమ్‌కి తను స్థిమితపడిందని అర్థమై దూరం చేసి తన పెదవుల్ని మళ్ళీ అందుకుంటాడు. విక్రమ్ ఎంతసేపటికి సంధ్యని వదలాలనిపించక అలాగే తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. కింద కిట్టు వల్ల గొడవ ఎంతకీ అవ్వకపోవడంతో సంధ్యని ఇంకా తనలో కదుముకుంటూ ఉంటాడు. కొంచెం సేపటికి సంధ్యని వదిలి దూరం జరిగి సంధ్య ఫేస్‌ని విక్రమ్ చేతిలోకి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్తాడు. సంధ్య ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ తలని కిందకి దించుకొనుంటుంది. విక్రమ్ సంధ్యని అలా చూడ్డం బాగా నచ్చి ఏమైంది బంగారం సిగ్గుపడుతున్నావా అని సంధ్య గడ్డం కింద వేలు పెట్టి సంధ్య ఫేస్‌ని పైకెత్తి అంటాడు. సంధ్య విక్రమ్‌ని చూడలేక సిగ్గుతో తన బుగ్గల్ని ఎరుపు రంగు వేసుకున్నట్టుగా స్ట్రాబెర్రీలాగా మెరిసిపోతూ ఉంటాయి. విక్రమ్ సంధ్య బుగ్గని చూసి ముద్దు పెట్టి, నిజం చెప్పనా బంగారం నీ బుగ్గలు నాకు కొరికేయాలనిపిస్తుందని విక్రమ్ ఇంటెన్స్డ్‌గా చెప్పడంతో సంధ్య విక్రమ్ ఎంత కోరికనంచుకుంటున్నాడో అర్థమై విక్రమ్‌ని దూరం జరగకుండా తన గుండె మీద తలవాల్చుంటుంది. ఇంతలో కింద కిట్టు వాళ్ళ గొడవ సాగుతూనే ఉండడంతో, సరే పద కిందకి వెళ్దామని విక్రమ్ అంటాడు. సరే అండి అని సంధ్య కిందకి వెళ్ళడానికి డోర్ తీయబోతుంటే, వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పి సంధ్యని వాష్‌రూమ్‌లోకి పంపిస్తాడు. సంధ్య ఫేస్ వాష్ చేసుకొనొచ్చాక సరే ఇంక వెళ్దాం కిందకి పద అని సంధ్యని తీసుకొని కిందకి వెళ్తాడు. అప్పటికి సుప్రియ నీతో నాకెందుకులే అని వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న సుప్రియని చూసిన సంధ్య ఆగు ఒక్క నిమిషం అని పిలుస్తుంది. ప్రియ ఏంటన్నట్లుగా సంధ్య వైపే చూడడంతో తొలిసారి మా పెళ్ళయ్యాక ఇంటికొచ్చిన ఆడపిల్లవి అలా ఎలా నిన్ను పంపిస్తానని పూజ గదిలోకి వెళ్లి అమ్మవారి ఎదురుగా పెట్టిన చీర ప్లేట్ తీసుకొని వచ్చి ఇంకా పూలు, గాజులు, పసుపు, కుంకుమ తీసుకొని వచ్చి సుప్రియకిస్తుంది. సంధ్య ఇస్తున్న చీరను తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న సుప్రియకి విక్రమ్ తీసుకోమ్మా అని చెప్పడంతో సుప్రియ తీసుకుంటుంది.
కిట్టు బావగారు నేను ప్రియాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరెలా అయినా మా పెళ్ళికి తనని ఒప్పించండి అని అడగటంతో విక్రమ్ సుప్రియ వైపు తిరిగి నీకీ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. అన్నయ్య నాకు తల్లి, తండ్రి ఎవరూ లేరు. వాళ్ళ తర్వాత నాకున్నది నువ్వే మాత్రమే. నువ్వెలా చెప్తే నేను అలానే వింటానని సుప్రియ అంటుంది. విక్రమ్ కొంచెం సేపు ఆలోచించి సరే అయితే ఈరోజు సాయంత్రమే మేము రామచంద్రాపురం బయలుదేరుతున్నాం. మీరు కూడా అక్కడికి రండి. నేను కిట్టు వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడతానని చెప్పడంతో, కిట్టు ఆశ్చర్యంగా సంధ్య వైపే చూస్తాడు. సంధ్య మా ఊరు పేరు విక్రమ్ చెప్పినప్పుడల్లా సంధ్యకి భయంగా అనిపిస్తూ ఉంటుంది. కిట్టు ఇప్పుడు ఊరెందుకు బావగారు అక్కడ పరిస్థితులేం బాగోలేవు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని అంటాడు. లేదు కిట్టు ఇక్కడ అమ్మవారికి అభిషేకం జరిపించాలి. ఇంట్లో అసలు మంచిగా అనిపించట్లేదని విక్రమ్ చెప్తాడు. కిట్టు ఇంక ఏం మాట్లాడలేక సరే బావగారు ఇంక నేను రూమ్‌కి వెళ్తాను. వెళ్ళి నా లగేజ్ సర్దుకుంటానని చెప్పి సుప్రియ వైపు తిరిగి వెళ్దామా అని అంటాడు. సుప్రియ విక్రమ్ వైపు చూసి నువ్వు కూడా సుప్రియ విక్రమ్ వైపు చూసి నువ్వు కూడా బట్టలు ప్యాక్ చేసుకోరా. నువ్వు కిట్టీతో రామచంద్రపురం వస్తున్నావు కదా! అప్పుడు మాట్లాడుకుందామని అంటాడు. సుప్రియ విక్రమ్ మాటలకు ఎదురు చెప్పలేక సరే అని అంటుంది. వీరు వెళ్తూ ఉండగా కిరణ్ వాళ్ళ ఇంట్లోకొస్తారు. కిరణ్‌ని చూసిన సంధ్యకి మనసులోనే అన్నయ్య ఏంటి 2 డేస్‌కి ఇలా అయిపోయాడు. ఆ కృష్ణ అసలు మా లైఫ్‌లోకి రాకుండా ఉంటే ఎంత బావుండేదో. ఇప్పుడు నిత్య అక్కడ ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే నిలబడి చూస్తూ ఉన్న సంధ్య దగ్గరికి భారతి గారొచ్చి, "ఏమైందిరా? ఎందుకు అలా స్టాచ్యూలా నిలబడ్డావు? మేమేం కొత్త వాళ్ళం కాదు కదా! ఎందుకలా చూస్తున్నావు?" అని అడుగుతుంది. "అదేం లేదమ్మా. రండి కూర్చోండి కాఫీ తీసుకొస్తానని" వాళ్ళనక్కడే కూర్చోబెట్టి, కాఫీ తీసుకొని రావడానికి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ 10 అవుతున్నా కూడా నిత్య ఇంకా నిద్ర లేవకుండా అలాగే పడుకొనుంటుంది. కృష్ణ అప్పటికే నిద్రలేచి తను జిమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి టైం చూస్తాడు. అప్పటికే 9 కావస్తున్నా ఇంకా ఈ మహారాణి గారు లేవలేదేంటని అనుకుంటూ నిత్య రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. అలా ఎంతసేపటికి నిత్య రూమ్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో కృష్ణ తన మనసులోనే వామ్మో! ఈ పిల్లేంటి ఏదైనా చేసుకొని చచ్చిందా ఏంటి అని అనుకోని వేరే రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ బాల్కనీ రూమ్ డోర్ నుంచి నిత్య బాల్కనీలోకొస్తాడు. నిత్య బాల్కనీ డోర్ ఓపెన్ చేసే ఉంచడం చూసి హమ్మయ్య! బతికించింది ఏం చేస్తుందో లోపల అని వచ్చి చూసిన కృష్ణకి ఆశ్చర్యంగా అసలే దిగులు లేకుండా ప్రశాంతంగా పడుకున్న నిత్య ఫేస్‌ని చూసి లేపాలని అనిపించకపోయినా కృష్ణ ఎక్కడలేని కోపాన్నంతా తెచ్చుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌లో నీళ్లు మొత్తం నిత్య మొహం మీద పోసేస్తాడు. నిత్య భయంగా లేచి వర్షం వర్షం అని అంటుంది. కృష్ణ టైం ఎంత అవుతోంది ఇంతవరకు నిద్ర లేవకుండా ఏం చేస్తున్నావు? ఇదే మీ అన్నయ్య ఇల్లు అనుకుంటున్నావా? మార్నింగ్ లేచి కాఫీ తెచ్చేవాళ్ళని తెలీదా నీకు? అని అరుస్తాడు. నిత్యకి ఒక్కసారిగా తనెక్కడ ఉందో గుర్తొచ్చి, కృష్ణని అక్కడ చూసి భయపడిపోయి, "అది నాకు వంట రాదు కదా!" అని అంటుంది. అందుకే నేను మార్నింగే లేవలేదని చెప్తుంది. కృష్ణ నిత్య అమాయకత్వానికి కరిగిపోయినా అది బయట పెట్టకుండా, "ఇదేం మీ అన్నగారి ఇల్లు కాదు. నువ్వు ఏ టైం దాకా పడితే ఆ టైం దాకా పడుకోవడానికి నోరు మూసుకొని రేపటి నుంచి 5 గంటలకే లేచి ఇంట్లో పని మొత్తం కూడా నువ్వే చేయాలి. ఈ రోజు నుంచి వర్కర్స్ కూడా రావడం మానేస్తారు. ఇంకా వంట కూడా నువ్వే చేయాలి." నిన్నట్లాగా వంట చేసి, నువ్వు మనుషుల్ని చంపాలని మాత్రం అనుకోకు. బాగా వంట చెయి అని చెప్పేసి, నాకు టైమవుతోంది. నేను ఆఫీస్‌కెళ్ళాలి. ఇప్పుడే టైం 10 అయింది. ఒక 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంచని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడొకడు నా ప్రాణానికి ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వడు. ఇంతమంది పనివాళ్ళున్నారు. వాళ్ళని మాన్పించి నన్ను పనిదాన్ని చేశాడని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నిత్య వంటగదిలోకి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. యూట్యూబ్‌లో దోస వేయడం చూసి అయితే ఇంకే దీంట్లో దోస వేస్తున్నారుగా అదే ట్రై చేస్తా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దోస పిండి అనుకోకుండా పెరుగు తీసుకొని బయట పెడుతుంది. అప్పుడే అక్కడికొచ్చిన శారద గారు, "ఇదిగో అమ్మ ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. నిత్య కోపంగా, "చూడండి నేనేం చేస్తే మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. నా పనికి మీరు అడ్డు రావద్దు" అని అంటుంది. "అది కాదమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను. నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చానని" శారద గారు ఎంత చెప్తున్నా నిత్య వినే స్టేజ్‌లో ఉండదు. ఎందుకంటే తన ఆలోచనలన్నీ కృష్ణ 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు కదా! మళ్ళీ అతనొచ్చే టైంకి వంట రెడీగా లేకపోతే నిత్యని ఎక్కడ కొడతాడనే భయంతో అలా అంటుంది. నిత్య పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి వాటర్ పోసి కలుపుతుంది. స్టవ్ మీద పెనం పెట్టి దోసలాగా వేస్తుంది. అది ఎంతకీ రాకపోవడంతో నిత్య అలాగే చూస్తూ ఇదెందుకు రావట్లేదు? నేను యూట్యూబ్‌లో ఉన్నట్టు చేశాను కదా! మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. శారద గారు, "అమ్మాయి నేను చెప్పేది ఒక్కసారి విను."
నువ్విది దోస పిండి అని చెప్తూ ఉండగా కృష్ణ కిందకొస్తాడు. నిత్య కృష్ణ రావడం చూసి శారద గారు చెప్పేది ఏది వినిపించుకోకుండా ఆ పిండితో దోసలు రావట్లేదని అనిపించి ఆ పిండే బౌల్‌లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. కృష్ణ నిత్య వైపు చూసి "ఈరోజు ఏం ప్లాన్ చేశావమ్మా నన్ను చంపడానికి" అని అంటాడు. "నేనేమీ చేయలేదండి. మీరొకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందని" నిత్య చెప్తుంది. "అవునా! అంత గొప్పగా వంట చేశావా? సరే అయితే టేస్ట్ చేస్తాలే. కానీ ఇంతకీ ఏం చేశావు? ఏముంది బౌల్‌లో అని అంటూ మూత పెట్టి మరి తీసుకొచ్చావని కృష్ణ అంటాడు. మీరే తీసి చూడండి. మీకు సర్ప్రైజ్ అని నిత్య కృష్ణతో అంటుంది. శారద గారు మాత్రం నిత్య చేసే ప్రతి పనికి ఆశ్చర్యపోతూ తన మాటలకి నవ్వుకుంటూ వామ్మో! ఈ పిల్ల కృష్ణబాబు గారిని ఏం చేస్తుందో ఏమో! ఇప్పుడు ఆ పెరుగుని చూసి కృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని అనుకుంటూ ఉంది. కృష్ణ బౌల్ మీద మూత తీసి చూస్తాడు. అలాగే ఆశ్చర్యంగా ఆ బౌల్ వైపు చూడటం గమనించి నిత్య మనసులోని అయితే ఈ పిండితో టిఫిన్ కావట్లేదు. అయినా ఈ పిడ్డి ఈసారికి బాగా నచ్చినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. కృష్ణ అలాగే ఉండిపోవడంతో నిత్య కూడా కదిలించకుండా పక్కనే నుంచుని చూస్తుంటుంది. ఇంతలో కృష్ణ ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ఫోన్ రింగ్ టోన్‌కి స్పృహలోకొచ్చిన కృష్ణ ఏంటిది అని మొహం చిట్లిస్తూ అడుగుతాడు. నిత్య అమాయకంగా అది సార్ నేను ఫ్రిడ్జ్‌లో దోస పిండి తీశాను. దీంతో దోస చేశాను. కానీ అది రాలేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ బౌల్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. ఇప్పుడు ఏం చేయమంటారు? అని అడుగుతుంది. కృష్ణ అమాయకంగా చెప్తున్న నిత్య మాటలకి తనని కొట్టాలో, లేకపోతే తిట్టాలో, ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. సార్ మీకు ఈ పిండి ఎలాగో నచ్చింది కదా! ఇది మీరు తినేస్తారా? నేను వడ్డించనా? అని అంటుంది. నిత్య మాటలకి ఈసారి ఇంకా ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతాడు. కృష్ణ మళ్ళీ మోహన్ కాల్ చేయడంతో ఈసారి లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఏమైందిరా వాయిస్ అలా ఉందేంటి? అని మోహన్ అడగటంతో ఎలా ఉందిరా? బానే ఉన్నాను. ప్రెజెంట్ అయితే నాకే పిచ్చి పట్టలేదు. ఒకవేళ అలా పిచ్చి పట్టినట్లయితే నన్ను మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేయరా? అని అంటాడు కృష్ణ. మోహన్ కంగారుగా "ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? నీకేం కాలేదు కదా" అని అంటాడు. "ఇక్కడే ఉంటే ఏదో అయ్యేలా ఉందిరా. దీన్ని టిఫిన్ చేయమంటే ఏం చేసిందో తెలుసా?" అని అంటాడు. మోహన్ "నీకు తెలుసు కదరా తనకి వంట చేయడం రాదని. నువ్వెలా తనకి వంట చేయమని చెప్పావని" అని అంటాడు మోహన్. మరి మోహన్ మాటలకి కృష్ణ ఏం సమాధానం చెప్తాడో మరి కథ ఇంకా ఉంది. ఇప్పుడు పాపం నిత్యని విక్రమ్ మీద పగతో పెళ్లి చేసుకొని బాధలు పెట్టాలనుకుంటే నిత్య తన అమాయకత్వంతో తిరిగి కృష్ణని ఇబ్బందులు పాల్చేస్తుంది. మరి కృష్ణ నిత్యల మధ్య ప్రేమ మొదలవుతుందా? కృష్ణ తన ద్వేషాన్ని పోగొట్టుకొని నిత్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా? మరోపక్క విక్రమ్ సంధ్యలో ఊరెళ్తున్నారు కదా! అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగనున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.